దాని ద్వారా ఇప్పుడు మన ప్రాంతానికి మొట్టమొదటిగా 100 కోట్లు ఇచ్చిండ్రు. ఆ 100 కోట్లలో ఈరోజు రామగుండానికి కానీ టెండర్ చేసేటువంటి అవకాశం ఈరోజు గ్రౌండ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో మొట్టమొదటిగా మాట ఇచ్చిన మాదిరిగా లక్ష్మీనగర్ ప్రాంతం దాదాపు 4 డివిజన్ల కలయికతో హైదరాబాద్ రామగుండానికి ఒక గుండెకాయగా ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ ప్రాంతానికి ఆ మార్కెట్ సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజ్లు, దాంతోపాటు లైట్లు, వైర్లు పిచ్చి పిచ్చిగా లేకుండా అండర్గ్రౌండ్ లైనింగ్తో చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు 30 కోట్లతో అక్కడ టెండర్ కాల్ వేయడం జరిగిందనే విషయాన్ని మేము ఈరోజు చెప్తా ఉన్నాం. దాంతోపాటు అనేక భాగాల్లో మరి అదే నిధులతోటి డివిజన్స్లో 1 నుంచి 50 డివిజన్లో దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్, చిన్న చిన్న డ్రైనేజ్లు, రోడ్లు, ఏవైతే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో దానికి మొదటగా 20 కోట్లు ఈరోజు గ్రౌండ్ అయిన ఒక టెండర్ ఐకి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటాం. అదే మాదిరిగా ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో, కనెక్టింగ్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఉన్నాయో దానికి గాను 10 కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇలా టెండర్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా పెద్ద పెద్ద ట్రేడ్ కాలువలు ఉన్నాయి. ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ ట్రేడ్ కాలువలు అందరూ పెట్టడానికి ఈరోజు దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఈరోజు దానికి కూడా టెండర్ వేయడం జరిగిందనే విషయాన్ని మీకు మరి మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇంకా టెండర్ వేసే దశలో ఇంకా కొన్ని అంశాలు టెండర్ వేసే విషయంలో ఒక 5 కోట్లు వాటర్ సప్లై గురించి చేయడం జరిగింది. ఈరోజు గోదావరిలో కానీ సింగరేణికి కానీ మనకు తాగడానికి నీళ్లు కరువు అయినటువంటి అవకాశం లేదు. పూర్తి స్థాయిలో నీళ్ళున్నాయి. ఒక 5 కోట్ల రూపాయలు మంచినీటికి ఇచ్చేటువంటి కార్యక్రమానికి టెండర్ పిలవడం జరిగింది. అదే మాదిరిగా కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి గతంలో కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేశారు. విలువ కంటే ఎక్కువ విలువిచ్చి కొంత నిధులను దుర్వినియోగం చేశారు. కానీ ఈసారి 2 కోట్లతో దాన్ని ప్రత్యేకంగా కేటాయించి సరైన ప్రాంతాల్లో జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి, ఒక శుద్ధీకరణ చేయడానికి ఒక 2 కోట్ల రూపాయలు టెండర్ పిలవడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. అదే మాదిరిగా ఫ్రూట్ మార్కెట్, మీకు ఒక అంశం తెలియాల్సిన అవసరం ఉంది. ఫ్రూట్ మార్కెట్ అంటే దానికి ఒక ఏర్పాటు చేసినారు. గతంలో టెండర్ వచ్చిందని చెప్పి కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసి కూడా చేయడం జరిగింది. మీరు గమనించాల్సిన అవసరం ఉండాలి. దానికి యూనివర్సిటీ రాలేదని కట్టాయి. ఎంత నిర్లక్ష్యం అంటే సోదరులారా, అసలు సింగరేణి మనకి ఇచ్చినట్టుగా దాని యూనివర్సిటీ రాలేదు. For more videos like this, subscribe Big TV channel.